ఇక్కడ విచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా క్లాసులు అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, పొద్దుటూరు. మన పొద్దుటూరులో ఘనంగా చేశారు. పొద్దుటూరులో ఫస్ట్ క్లాసే అంత ఘనంగా జరిగింది. నేను ఊహించిన మార్గాల్లో జరిగింది. నేను ఊహించిన మార్గంలో పొద్దుటూరులో రామాంజీ అనే అతను గ్రాండ్గా చేయించాడు. వెంగళ కుమార్ రామాంజీ కలుసుకొనేసి అందరూ గ్రాండ్గా జరిపించారు. ఆ వెంగళ కుమార్ నన్ను వదిలేటట్టు లేడు. వెంగళ కుమార్ ఏ సీట్లో పెట్టినా వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు నేను నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అన్నట్టు, నేను ఇస్తానంటే నువ్వు వద్దంటావా అంటే ఆ రేంజ్లో ఉంది. ఘన స్వాగతం పలికారు. ఎక్కడా పొద్దుటూరులో ఫస్ట్ క్లాస్కే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ హాజరైనారు. హౌస్ఫుల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది సక్సెస్లో వచ్చారు. చాలా మంది వీడియోలు చూసే నా క్లాస్కి రాకనే బోర్డు సక్సెస్లో వచ్చారు. కాబట్టి పొద్దుటూరులో కూడా క్లాసు కంటిన్యూ అవుతుంది. తర్వాత హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, వైజాగ్, రాజమండ్రి అన్ని సిటీలో ఉన్నాయి. కష్టాలు, బాధలు, అప్పులు బాధలు ఉన్నారు. అప్పులు బాధలు తీరాలన్నా, కష్టాలు పోవాలన్నా, భార్య భర్తలు అనుబంధం లేకపోయి అనుబంధం కావాలన్నా, సంతానం లేదు అంటారు. సంతానం లేదంటే ఎప్పటికి లేదు, ఉంది సంతానం. ఎవరు చెప్పినా నమ్మకండి, ప్రతి మానవుడికి ఉంది సంతానం కావాలన్నా, పిల్లలు చదువు హై రేంజ్ పోవాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, పిల్లకాయలు స్కూల్లో టాపర్ కావాలన్నా, ఏది అనుకున్నా మనం ఊహ తెలిసినప్పుడు దాని నుంచి మరణించేదాకా వ్యవసాయం బాగా పండాలన్నా, వ్యవసాయంలో ఇక్కడే ఉంది ఫీడ్బ్యాక్లు బోర్డు ఉన్నాయి. వ్యవసాయదారులు ఎలా నేర్చుకుని ఎలా పండింది అని కూడా మీరు చూడొచ్చు. బోర్లు వేస్తే నీళ్లు అదును పడిపోయినా వాళ్ళకి మాత్రం ఎలా పడుతుంది. వాళ్ళ మాట మంత్రం అంటే ఆ యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి. అంటే మన బాడీలో మేజర్ చక్రాలు ఓపెన్ అవ్వాలి. పాజిటివ్ అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తేనే ఈ సబ్జెక్టు కరెక్ట్గా ఉంటుంది. అంటే నెగిటివ్తో ఏ పని సాధించలేవు. కాబట్టి అన్ని బాధలు తీరాలన్నా, ఏ సమస్య తొలగాలన్నా, ఏది జరగాలన్నా మీరు ఏం చేయాలనేది క్లాస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది సార్ నాకు కాల్ చేస్తుంటారు. సార్ నాకు చాలా బాధలు పెట్టేసింది సార్, నాకు కష్టాలు పెట్టింది సార్, చాలా ఇబ్బందులు ఉన్నాం సార్, చనిపోయేంత రేంజ్లో ఉంది సార్ అని మాట్లాడుతుంటారు. కానీ చనిపోయేంత రేంజ్లో ఉంది కానీ ప్రాణాలు తీయలేదు కదా. నీ కష్టాలు పెట్టిందంటే ఎవరికి పెడతారు తెలుసా? మీ కష్టాలు ఎవరికైతే బాగు చేయబోతుందో, ఎవరికైతే ఇవ్వబోతుందో వాడిని పరిశోధనలోకి తీసుకుంటాను, వాడికి పెడతాయి. ఎవరికైతే బాగా చేయబోతుందో, ఎవరికైతే ఇవ్వబోతుందో, ఎవరినైతే గొప్ప స్థాయికి తీసుకెళ్ళబోతుంది వాడికి పరిశోధన పెడతాది. కానీ ప్రాణాలు తీసిందా? అక్కడ ప్రాణాలు చంపలేదు కదా నిన్ను. ఎంత మాత్రం నువ్వు బయటపడతావు, నీ మైండ్ని ఎలా ఉపయోగిస్తావు, నీ శక్తి సామర్థ్యాలు ఏంది నువ్వు తెలుసుకోవా? ప్రతి మానవుడికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతి మానవుడు అనుకుంటే సాధించవచ్చు. ఎవడయ్యా సాధించలేని వాడు? ఎవరు చెప్పారు? ప్రతి మానవుడు గొప్పడే. ఆ కష్టాలు పెట్టిందంటే వాళ్ళు భయపడుతున్నారు. అక్కడ భయపడకూడదు. కానీ ప్రాణాలు తీలా అంటే ప్రాణాలు మిగిల్చిందంటే అర్థమైంది ఇంకా నువ్వు ఎంతైనా సాధించవచ్చు అని అర్థం. దానికి అర్థమైందే ఇంకెంతైనా సాధించవచ్చు అని అర్థం. కాబట్టి భయాన్ని తీసేయండి, పిరిగితనాన్ని తీసేయండి. ఈ భయం పిరిగితనం ఉంటే నువ్వు ఏది జరగదు. ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడ నిలిచిపోతారు. ఎంతైనా ఏం సాధించాలన్నా. కాబట్టి మనం ఏం చేయాలనేది నేర్చుకోవాలి. అదే సబ్జెక్ట్. వీడియోలు ఎన్నో బోర్డు ఇచ్చున్నాను. చూసి చేసిన వాళ్ళు నా క్లాస్ రాగానే బోర్డు సక్సెస్లో ఉన్నారు. నా క్లాస్కి వచ్చి ఇంకా అద్భుతమైన సక్సెస్లో ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడైనా సాధించగలరు. మానవుడు ఎందుకు పుట్టాడు ఈ భూమి పైన? కారణం ఉంది. ఆ కారణం ఏంది? ఇప్పుడు ఒక మానవుడు ఉన్నాడు, వాడు భయపడుతున్నాడు, వాడి వల్ల కాదు అనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను వాడి వల్ల అవుతుంది అని. వాడి వల్ల వాడు అనుకుంటున్నాడు కాదు, నా వల్ల ఇంకా నా జీవితం ఇంతేనా, ఆయన పోయింది అంతేనని. నేను చెప్తున్నాను అటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడు సాధిస్తాడు. వాడు అనుకుంటే కసి, వాడు కానీ పట్టుదల పెడితే వాడు సాధించబడతాడు. ఎందుకంటే అక్కడ ఉంది. వాడు ఇప్పుడు పరిశోధనలో ఉన్నాడు. ఎక్కడైతే నిరాశ ఉందో అక్కడ విజయం ఉంది. ఇప్పుడు నిరాశలో ఉన్నాడు, వాడు కానీ కొంచెం పట్టుదల పెట్టాడంటే పక్కన జయం ఉంది. వాడికి దూసుకెళ్తాడు. ఎవరైనా నేను సాధించలేని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, నా జీవితం ఇంతే, నేను ఇంతే, నా జీవితం బతికంతేనా అన్నవాళ్ళు ఒక్కసారి మేల్కో. నీలో ఉంది గొప్పతనం, నీలో ఉంది మేధావితనం. నువ్వు ఏదైనా సాధిస్తావు. నీలో నువ్వు ప్రవేశించాలి. అంటే నీతో నువ్వు మాట్లాడాలి. నీతో నువ్వు మాట్లాడటం అంటే ఏంది? నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. నీ గురించి నిరాశలు పెట్టావు అని ఎనీ టైం నీ గురించి ఆలోచించు. ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తే కదా నువ్వు తెలిసేది. పనికిరాని విషయాల్లో జోక్యం చేసుకునేది, పనికిరాని మాట్లాడేది. నేను ఎదగలేదంటే ఎలా ఎదుగుతారు? అన్నింటి మర్చిపో. నేను ఎదగాలి, నేను సాధించాలి, నాకేం కావాలి, ప్రతిదీ నువ్వు ఆలోచించు. నీతో నువ్వు మాట్లాడు. ఒక అర్థం పెట్టుకుని ఊరికి నీతో మాట్లాడు. నాకు ఇలా కావాలని అడుగు. అడగండి అమ్మ అంటే కూడా అన్నం పెట్టదయ్యా. అమ్మ అంటేనే అన్నం పెట్టేది. ఎవరు అడగనే ఎవరు పెట్టరు. కాబట్టి నువ్వు ఏమి ఆలోచించినా ఎవరిని అడగలా. నీతో నువ్వు అడగలేదే. కాబట్టి ఏది సాధించాలన్నా
మీరు వీడియోలు ఎన్నో బోర్డు వీడియోలు ఇచ్చున్నాను, చూసి చేసుకోండి. ఇంకా తెలియలేదంటే ఒకసారి ఎన్ని సిటీలో క్లాసులు ఉన్నాయి ఒకసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై.